నేను చెప్తున్నాను, రామరావణ యుద్ధం జరిగింది రావణుడు సీతమ్మని అపహరించడం ద్వారానే. రాముడి చేతిలో రావణుడు వధించబడింది సీతమ్మను ఎత్తుకుపోవడం కారణంగానే. నువ్వు అమరావతి అనే రాజధానిని ఎత్తుకుపోదాం, ఎక్కడో దాపెడదామంటేనే 24 ఎన్నికల్లో రావణుడికి జరిగిన శాస్తి జరిగింది కూటమి శ్రీరామచంద్రుడి చేత. కురుక్షేత్ర సంగ్రామం కూడా ద్రౌపది వస్త్రాభరణ తర్వాతే జరిగింది. ద్రౌపది ఒలువలని కురుసభలో విప్పితే పాండవులు ఆగ్రహోదగ్రులై దుర్యోధనుడు తొడలు విరగొట్టారు. 101 మంది కౌరవుల్ని వధ చేశారు. నువ్వు అమరావతి జోలికి పోతేనే నీకు 11 వచ్చినాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఓంకారం శ్రీకారం పోరాటానికి నాంది వాచకం అమరావతి. నువ్వు ఎవరి జోలికైతే వెళ్ళకూడదో ఆ రాజధాని జోలికి వెళ్ళావు కాబట్టి నీకు 11 వచ్చినాయి. నువ్వు అనుకున్న 175 ఉష్కాకి మళ్ళీ అమరావతి జోలికి వస్తున్నావు. చింతామణి నాటకంలో సుబ్బిజేడి చెప్పినట్టుగా కొట్టింది ఎవరో గుర్తులేదు, లేవదీసింది నన్నే అన్నట్టుగా మళ్ళీ నువ్వు సుబ్బిశెట్టి మాటలు మాట్లాడుతున్నావు. 11 మర్చిపోయావు, 40% ఓట్లు అంటున్నావు, ఈవీఎంలు అంటున్నావు, మళ్ళీ మేము వస్తామంటున్నావు, మళ్ళీ అమరావతి మీదే కాలు పెడుతున్నావు. అమరావతి మీద పగదాల్చినంత కాలం, అమరావతి మీద త్రాచుపాములాగా పగబట్టినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాజకీయాల స్థానం ఉండదు. ఈ 11 రిపీట్ అవుతాయి, లేదంటే ఈ 11 తగ్గిపోతాయి. అమరావతి సీతమ్మోరు, సీతమ్మ తల్లి కనకదుర్గమ్మ పాదాల చెంత కృష్ణా నదీ తీరాన ఒక పుణ్యక్షేత్రం. అది మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అది దేవతల రాజధాని, అది మహర్షులు నడయాడిన రాజధాని, గౌతమ బుద్ధుడు వచ్చిన రాజధాని, నాగార్జునుడు వచ్చిన రాజధాని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన రాజధాని. దాని యొక్క సౌష్ఠవే వేరు. ఇక్ష్వాకులు, కాకతీయులు, చోళులు పరిపాలించిన రాజధాని సీమది. అలాంటి ఆంధ్రప్రదేశ్కి నడిసంద్రంగా ఉండి నాడీ కేంద్రంగా ఉన్న అమరావతి మీద కాలు పెట్టి ఏం చేస్తావయ్యా నువ్వు? ఏంటయ్యా నీ మావిగాను? నీ మావిగానేంటి? నీ 3 రాజధానులేంటి? ఈ పురకేసి మాటలేంటి? తొగ్లక్ మాటలేంటి? ఒక్కొక్క వైసీపీ నాయకుడు ఏం చెయ్యాలో దిక్కుతోయక నిన్ను నమ్ముకొని జైలు పోయేవాళ్ళు జైలు పోయారు, రాజకీయాల నుంచి అస్త్ర సన్యాసం చేసేవాళ్ళు అస్త్ర సన్యాసం చేశారు, వెళ్ళిపోయారు కదా. నీ కుటుంబం వెళ్ళిపోయింది కదా. విజయసాయి రెడ్డి గారు, ఎడముజంగా ఉన్న వాళ్ళందరూ కూడా జైలు పోయారు కదా. ధనుంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, నిన్ను నమ్ముకున్న ఐపీఎస్ ఆఫీసర్ అందరూ కూడా అలోలచ్చని చెప్పని ఉద్యోగాలు కూడా చేయడం లేదు కదా. ఇంతమందిని క్షోభ పెట్టారు కదా. మళ్ళీ అమరావతి మీద కక్ష పెడుతున్నావు. ఈ సందర్భంగా ఒకటే మాట, రాష్ట్ర ప్రజలు అమరావతి మీద వైసీపీ పార్టీ ఎన్ని నిందలేసినా నమ్మకండి, అవన్నీ నిందలు మాత్రమే.